సో బిఫోర్ డేటా గురించి మాట్లాడుకుందాం. వాట్ ఈస్ డేటా? వాట్ ఈస్ డేటా? నీకు ఇది తెలియాలి. వాట్ ఈస్ డేటా అంటే ఎనీ ఇన్ఫర్మేషన్, ఏదైతే ఎనీ ఇన్ఫర్మేషన్ దట్ హెల్ప్స్ యూ అండర్స్టాండ్ థింగ్స్. సో లైక్ ఫర్ ఎగ్జాంపుల్ దిస్ డాక్యుమెంట్, you are able to see multiple tabs: file, edit, view. This is all an information that it's helping you to understand what each task does. This is an instruction. Set of instructions is known as data. Data consists of set of instructions. So why, see, before starting anything related to data, you need to understand what is data. So data simply means information through which you can understand things. Now, why is data important? And data is important in day-to-day activities. డైలీ యాక్టివిటీస్కి డేటా ఎందుకు ఇంపార్టెంట్? మనం ఫోన్లో సేవ్ చేసుకునే ఫోన్ నెంబర్ డేటా. ఆ ఫోన్ నెంబర్ మనం రిట్రీవ్ చేసుకోవచ్చు. మనం చూసే వీడియో అది డేటా, కంటెంట్ డేటా. అది చూసి మనం ఇన్ఫర్మేషన్ గెయిన్ చేస్తున్నాం, జ్ఞానం గెయిన్ చేస్తున్నాం. ఆర్ ఎల్స్ అన్నెసరీ సోషల్ మీడియా కామెంట్స్, ఈవెన్ అది కూడా డేటానే. సో వాట్ ఎవర్ థింగ్స్ డైలీ నువ్వు చూస్తున్నావు, చేస్తున్నావు, ఇట్ ఆల్ రివాల్వ్స్ అరౌండ్ డేటా. Even this course content what I'm taking, it's all about content data or else information data through which you are able to understand anything. That is data. So with data you can do many things. Okay, before going ahead with anything with related to data, you need to understand this concept. So now I understood that you guys want to know, do become a data engineer or data analyst or data architect or data scientist. But why? Why do you want to do that one? Or else business analyst. But why do you want to do that one? You need to know for yourself. అంటే నీకు అర్థం కావాలి ఎందుకు మనకి ఇన్ని రోల్స్ ఉన్నాయి డేటా రిలేటెడ్ బిఫోర్ ప్రొసీడింగ్ అహెడ్ విత్ రెస్పెక్ట్ టు డేటా. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇదే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక బ్యాంక్ తీసుకున్నారు. డైలీ డైలీ మీకు ఏదో ఒక ఇన్ఫర్మేషన్ ఉంటుంది. లైక్ నేను నీకు మనీ ట్రాన్స్ఫర్ చేశాను. నేను హూ 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 ట్రాన్స్ఫర్ ద మనీ టు హూమ్. సో ఎలా ట్రాన్స్ఫర్ చేశాడు? మొబైల్ బ్యాంకింగ్ చేశాడా, ఇంటర్నెట్ బ్యాంకింగ్ చేశాడా, యూపీఐ చేశాడా, చెక్ ఇచ్చాడా, డీడీ ఇచ్చాడా? సో ఆల్ దీస్ ఆర్ డిఫరెంట్ వేస్ ఆఫ్ హౌ ఐ ట్రాన్స్ఫర్ మనీ టు యూ. సో ఒక మనీ ట్రాన్స్ఫర్ విషయంలోనే దే విల్ బి టూ పీపుల్ ఇన్వాల్వ్. వన్ ఈస్ ఆరిజినేటర్, అంటే ఎవరైతే డబ్బులు పంపుదాం అనుకుంటున్నాడో, బెనిఫిషియరీ ఎవరికి డబ్బులు వచ్చినాయి, ఎలా, ఏ బ్యాంక్, వాట్ ఈస్ అ ఆరిజినేటర్ బ్యాంక్ అంటే పంపించేవాడి బ్యాంక్ ఏంటి, వచ్చేవాడి బ్యాంక్ ఏంటి, ఎలా పంపాడు, ఏ ఏ యాప్ త్రూ పంపాడు, యూపీఐ త్రూ పంపాడా, నెట్ బ్యాంక్. సో ఇదంతా ఇన్ఫర్మేషన్. సో ఈ ఒక్క ఒక సింగిల్ ట్రాన్సాక్షన్ దగ్గర మీకు ఇంత ఇన్ఫర్మేషన్ ఉందంటే డైలీ మిలియన్స్ ట్రిలియన్స్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ అవుతాయి. సో దానికి ఎంత ఇన్ఫర్మేషన్ ఉంటుంది? ఆ ఇన్ఫర్మేషన్ త్రూ నేను ఏం డిరైవ్ చేయగలుగుతా? సో ఇవన్నీ యూజువల్గా ప్రతి కంపెనీ, నాట్ ఓన్లీ బ్యాంక్, ఈవెన్ హెల్త్ కేర్లో, ఈవెన్ మూవీ ఇండస్ట్రీలో, ఈవెన్ రిటైల్లో, ప్రతి ఇండస్ట్రీలో యూ నీడ్ టు నో వాట్ ఇన్ఫర్మేషన్ ఐ హ్యావ్. So that information is used for a company's growth. Simple. So data decides everything. Like you must have seen couple of movies why data is important. Like there's a Telugu movie or Tamil movie, Abhimanyudu, Vishal's movie. You just watch that movie. Why data is important? మీకు అర్థమవుతుంది. So data is really important either to for the company's prosperity, అంటే కంపెనీ ఎదుగుదలకి పనికొస్తుంది, అవతల వాళ్ళని నాశనం చేయడానికి కూడా డేటా పనికొస్తుంది. So that's the power of data. So when you want to deal anything with data, don't think first on technical perspective. Think about common sense. Use your common sense when you deal with data. So like for example, we'll get messages to show, to give the share the OTP and all. So if you share the OTP, you know what will happen. Why? Because you got that update from the police department or else banks telling you not to share the OTP. Earlier in initial stages that happened, due to which there are many scams happen. So all these things they'll analyze where exactly the issues have happened, and then they'll come to a conclusion that sharing the OTP was one of the reason due to which people lost a lot of money. So that's where the police, the banks have alerted us
to share the information to not to share the OTP to us. That's an information they said based on the analysis that they have done due to some fraudulent activity that happened with you. Simple as that. So ఇదంతా సీక్వెన్స్ ఆఫ్ స్టెప్స్ అన్నమాట. సో ఇప్పుడు ఈవెన్ అనలైజ్ చేయడానికి డేటా కావాలి, ఫ్రాడ్స్ చేయడానికి డేటా, ఫ్రాడ్యులెంట్ యాక్టివిటీస్ చేయడానికి డేటా కావాలి, కంపెనీ ప్రాస్పెక్టిక్ డేటా కావాలి. సో డేటా ఇస్ సో మచ్ వాల్యుబుల్. యువర్ ఎండ్ ఆఫ్ ద డే యువర్ ఫోన్ నెంబర్, యువర్ ఈమెయిల్ ఐడి, your Aadhaar, your passport, PAN, all these are very important information which you shouldn't share with anyone, any unknown immediately. So they can do anything with that information. They can put your information on a website, they can put your information on use your information for any repetitive spam calls. So you, whenever you deal with data, you should use your common sense rather than technical perspective. Now let's come to business again. So now you understood the importance of data. So why should we so what are the roles and responsibilities, and what are the roles that are surrounded around data you need to understand. Like, you're listening to this call because you might be interested in data engineering, you might be interested in data analyst, analysis, you might be interested in data data science activities and all. But to do that you need to understand why do we need this data. Again I'm coming to ఎందుకు data కావాలి. Okay, let's use our common sense first. Let's use our common sense. Okay, now uh, you are a company. Imagine you are a company CEO. CEO. Okay, you set up a startup like any company. నువ్వు ఒక స్టార్టప్ కంపెనీ పెట్టు, నువ్వు సీఈఓ. ఓకే, నువ్వు బిజినెస్ ఏదో రన్ చేసినావు, ఫైన్, అంతా బాగుంది, నాకు అంతా బ్రహ్మాండంగా ఉంది అని నువ్వు అనుకుంటావు. బట్ దానిలో ఎన్నో లూప్ హోల్స్ ఉండొచ్చు. బట్ ఎట్ వన్ పాయింట్ ఆఫ్ టైం వాడికి ఇంప్రూవ్ చేసుకోవాలా బిజినెస్ని, లేకపోతే అమ్ముకు దొబ్బాలా, అమ్ముకోవాలా, ఇవన్నీ కూడా వాడి థాట్స్ రావచ్చు. బట్ వాడికి ఎలా రన్ అవుతుంది బిజినెస్ ఎలా తెలుస్తుంది, దానికి కూడా డేటా కావాలి, రైట్? సో బట్ కొన్నిసార్లు ఎట్లుంటుందంటే టు డూ ద అనాలిసిస్, లైక్ కొంతమంది టెక్నికల్ ఉండరు, బిజినెస్ పెట్టుండొచ్చు బట్ దే మైట్ నాట్ బి టెక్నికల్. సో వెన్ దే ఆర్ నాట్ టెక్నికల్, సో దే రిలై ఆన్ సమ్ అదర్ పీపుల్. సో సో ఫర్ ఎగ్జాంపుల్ నాకు యాజ్ సాయి, ఐ డోంట్ నో ఎనీథింగ్ అబౌట్, I don't know. So for example, this fellow doesn't know anything about business. So he'll go to reach out to one person. He'll reach out to one person. Okay. He'll reach out to one person who who knows the business, who has a good knowledge of what business he is doing. He'll understand what is the CEO's requirement. Business analyst will understand the CEO's requirement. Because he's not technical, right? he'll he's not technical, as well as he's not a proficient or else fluent in the native languages. Sometimes he might be from China or else Japan and the data is in English. He might not be so fluent and all. So a business analyst understands the CEO's requirement. He'll do some analysis. వాడంతట వాడు కొంచెం అనాలిసిస్ చేస్తాడు. ఓకే, ఆ అనాలిసిస్ చేసిన తర్వాత వాడేం చేస్తాడు, వీడికి బిజినెస్ గురించి బాగా తెలుసు, వీడికి ఏం కావాలో బాగా అర్థమైంది. బట్ ఇది అచీవ్ చేయాలంటే వీడికి కూడా సపోర్ట్ కావాలి. సో వీడేం చేస్తాడు, వీడు ఈ రిక్వైర్మెంట్ని తీసుకెళ్ళి డేటా ఆర్కిటెక్ట్కి లేకపోతే సొల్యూషన్ ఆర్కిటెక్ట్కి లేకపోతే ఎంటర్ప్రైజ్ ఆర్కిటెక్ట్, సో వీళ్ళ ముగ్గురులో ఎవరో ఒకళ్ళ దగ్గరికి వీడు రిక్వైర్మెంట్స్ తీసుకెళ్తారు. ఎందుకంటే దే ఆర్ టెక్నికల్, వీడు ఓన్లీ బిజినెస్, దే ఆర్ బిజినెస్ యాజ్ వెల్ యాజ్ టెక్నికల్, రెండు అర్థమవుతాయి వీళ్ళకి, ఎందుకంటే దే డీల్ విత్ డేటా. సో సీఈఓ వాడి రిక్వైర్మెంట్స్ తీసుకొచ్చి బిజినెస్ అనలిస్ట్కి చెప్తాడు. బిజినెస్ అనలిస్ట్ దాన్ని ప్రాపర్గా ఫార్ములేట్ చేస్తాడు. ప్రాపర్గా బిజినెస్కి సరిపోయేలాగా ఎన్ని ఫేజెస్లో ఎలా పంపాలి వాడు అనలైజ్ చేసుకొని బిజినెస్ పర్స్పెక్టివ్లో అది తీసుకొచ్చి టెక్నికల్ టీం వాళ్ళకి ఇస్తారు. టెక్నికల్ ఫస్ట్ వీళ్ళకి వీళ్ళ దగ్గరికి ఎందుకు వస్తారంటే వీళ్ళకి బిజినెస్ యాజ్ వెల్ యాజ్ టెక్నికల్ తెలుసు, డేటా ఆర్కిటెక్ట్, సొల్యూషన్ ఆర్కిటెక్ట్, ఎంటర్ప్రైజ్ ఆర్కిటెక్ట్ వీళ్ళకి. సో వీళ్ళు ఏం చేస్తారు, వీళ్ళు బిజినెస్ రిక్వైర్మెంట్స్ అర్థం చేసుకొని అసలు నా దగ్గర ఏం డేటా ఉంది, ఈ సీఈఓ గారి కంపెనీలో ఏమేమి డేటా ఉందో అనేది వీళ్ళు అనలైజ్ చేస్తారు. వీడి దగ్గర డేటాని అనలైజ్ చేస్తారు. డేటాని అనలైజ్ చేసి ఒక స్ట్రాటజీ ఫామ్ చేస్తారు. ఓకే, మీరు ఇలా వెళ్ళండి, మీరు ఇలా చేయండి, ఒక స్ట్రాటజీ ఫామ్ చేస్తారు. ఓకే, ఆ స్ట్రాటజీ ఫామ్ చేసిన తర్వాత
వీళ్ళు సివిల్ ఇంజనీర్స్ లాగా, దే ఆర్ లైక్ సివిల్ ఇంజనీర్స్. సివిల్ ఇంజనీర్ ఏం చేస్తాడు, వాడు ఒక బ్లూ ప్రింట్ ఇస్తాడు. సో అలానే డేటా ఆర్కిటెక్ట్ ఒక బ్లూ ప్రింట్ ఇస్తాడు. ఓకే, బ్లూ ప్రింట్ ఇచ్చిన తర్వాత బ్లూ ప్రింట్ అండ్ ఈ బిజినెస్ అనలిస్ట్ వీళ్ళతో కాకుండా డేటా సైన్స్ టీమ్, సో ఈ రిక్వైర్మెంట్ వీళ్ళు బిజినెస్ అనలిస్ట్ దగ్గరికి వెళ్ళచ్చు, డేటా సైన్స్ టీమ్కి వెళ్ళచ్చు, డేటా అనలిస్ట్ టీమ్కి వెళ్ళచ్చు. ఓకే, ఈ ముగ్గురు క్లోజ్గా వర్క్ చేస్తారు, బిజినెస్ అనలిస్ట్, డేటా సైన్స్, డేటా అనలిస్ట్. ఈ ముగ్గురు క్లోజ్గా పనిచేస్తారు. ఇక్కడ ఎవరు, సో అంటే మనకి ఐడియల్లీ మనకు ఎవరు రిక్వైర్మెంట్స్ ఇస్తారా అంటే సిఇఓ నుండి ఈ ముగ్గురు టీమ్స్కి రిక్వైర్మెంట్ ఇస్తారు మనకి, బిజినెస్ రిక్వైర్మెంట్. బిజినెస్కి ఏం కావాలి అనేది ఇన్ఫర్మేషన్ ఈ ముగ్గురు దగ్గర ఉంటుంది. బిజినెస్కి ఏం కావాలి అన్న ఇన్ఫర్మేషన్. సో నాకేం కావాలి, బిజినెస్కి ఏం కావాలి అనేది ఆ ఇన్ఫర్మేషన్ తీసుకొచ్చి సివిల్ ఇంజనీర్కి ఇస్తారు, సివిల్ ఇంజనీర్కి ఇస్తారు. ఓకే, వీళ్ళు ఏం చేస్తారు, అనలైజ్ చేసి ఒక బ్లూ ప్రింట్ ఇస్తారు. బిజినెస్ రిక్వైర్మెంట్స్ తీసుకొని వీళ్ళు బ్లూ ప్రింట్ ఇస్తారు. సో సివిల్ ఇంజనీర్ జనరల్గా బ్లూ ప్రింట్ ఎవరికి ఇస్తారు, వర్కర్స్కి ఇస్తారు. లైక్ ఇన్ తెలుగులో చెప్పాలంటే మేస్త్రికి ఇస్తారు, మేస్త్రి. ఓకే, వాళ్ళెవరు, డేటా ఇంజనీర్స్. ఓకే, డేటా ఇంజనీర్స్. సో డేటా ఇంజనీర్స్ ఏం చేస్తారు, ఈ బ్లూ ప్రింట్ తీసుకొని వాళ్ళు డెవలప్ చేస్తారు. డెవలప్ చేసి ఎవరికి ఇస్తారు, వీళ్ళకి ఇస్తారు. సో డెవలప్ చేసి రిక్వైర్మెంట్స్ ఎవరు అడిగారో వాళ్ళకి ఇస్తారు. సో ఈ ఇవి రోల్స్ విత్ రెస్పెక్ట్ టు డేటా. ఈ రోల్స్ బేస్ చేసుకొని యూ హ్యావ్ టు ఫార్మ్ యూ. అండ్ ఇది ఇది మేస్త్రి డెవలప్ చేసే టెస్ట్ కూడా చేయాలి కదా, ఎవరన్నా వాడు బాగా కట్టాడా లేదా అన్న దానికి క్యూఏ ఇంజనీర్స్ ఉంటారు. క్యూఏ ఇంజనీర్స్ ఏం చేస్తారు, వీడు కట్టింది ఈయన ఇచ్చిన బ్లూ ప్రింట్ ప్రకారమే ఈయన కట్టాడా లేదా అనేది చెక్ చేసేది క్యూఏ ఇంజనీర్స్. సో దీస్ ఆర్ ద రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీ. సో మీకు టూల్స్ రిలేటెడ్ ఎక్కడెక్కడ ఎక్కువ ఉంటాయి. సో సీఈఓలు మనం ఎట్లా సీఈఓ అవ్వలేము. సో వీ కెన్ బికమ్ బిజినెస్ అనలిస్ట్, బిజినెస్ రిక్వైర్మెంట్ గ్యాదర్ చేసి. బిజినెస్ అనలిస్ట్ అయితే యూ డోంట్ నీడ్ టు హ్యావ్ నాలెడ్జ్ ఆన్ మచ్ టూల్స్ నాలెడ్జ్. బట్ బట్ నీకు ఇక్కడ కావాల్సింది బిజినెస్ నాలెడ్జ్ కావాలి. ఎందుకంటే యూ నీడ్ టు అండర్స్టాండ్ ఏ కంపెనీలో పనిచేస్తున్నావు, ఆ కంపెనీ రిలేటెడ్ కంప్లీట్ బిజినెస్ నీకు తెలియాలి. డేటా సైన్స్, డేటా అనలిస్ట్, యూ నీడ్ టు హ్యావ్ నాలెడ్జ్ ఆన్ సీక్వెల్, పైథాన్ అండ్ రిపోర్టింగ్ tools. Okay, for both you need to have knowledge on reporting tools. Now for data architect, no need to have much tools knowledge. అంటే ఐ మీన్ లైక్ ఇక్కడ వీడు బ్లూ ప్రింట్ వేయాలంటే నీకు బిజినెస్ తెలియాలి. హీ నీడ్ టు నో ద బిజినెస్, హీ నీడ్ టు నో వాట్ టూల్స్ ద డేటా ఇంజనీర్స్ ఆర్ యూజింగ్. వాడు ఇటుకతో కడుతున్నాడా, స్టీల్తో కడుతున్నాడా, ఇవన్నీ ఇన్ఫర్మేషన్, టూల్స్ రిలేటెడ్ నాలెడ్జ్ వీళ్ళకి తెలియాలి. ఈ ముగ్గురికి ఏం టూల్స్ వాడుతున్నారు, ఎంత సిమెంట్ వాడుతున్నారు, ఎంత ఇసుక వాడుతున్నారు, ఇవన్నీ టూల్స్ కదా. ఆ టూల్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ ఈ ముగ్గురికి తెలియాలి. సో అంటే ఎఫెక్టివ్లీ ఈ బెల్ట్లో ఉన్న వాళ్ళకి అట్లీస్ట్ ఈ బెల్ట్లో ఉన్న వాళ్ళకి దే నీడ్ టు నో ఎక్కడ ఇల్లు కడుతున్నావు, ఎంత ఇల్లు కడుతున్నావు, ఎలా ఇల్లు కడుతున్నావు అనేది. అంటే ఐ మీన్ లైక్ ప్రతి టూల్ ఆ కంపెనీలో వాడే, ఆ ప్రాజెక్ట్లో వాడే ప్రతి టూలు, ప్రతి టెక్నాలజీ రిలేటెడ్ ఈ బెల్ట్ వాళ్ళకి తెలియాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ వాడు ఏడబ్ల్యూఎస్ స్నోఫ్లేక్ వాడుతున్నారు అనుకో, ఆ కంపెనీ వాళ్ళు ఆ రెండు టూల్స్ నాలెడ్జ్ వీళ్ళకి తెలియాలి, సీక్వెల్ నాలెడ్జ్ వీళ్ళకి తెలియాలి, పైథాన్ నాలెడ్జ్ వీళ్ళకి తెలియాలి. సో టెక్నికలీ ఈ పర్టికులర్ బెల్ట్ వాళ్ళకి టూల్స్ నాలెడ్జ్ అవసరం, బిజినెస్ అనలిస్ట్కి అవసరం లేదు. సో ఇవన్నీ యూటిలైజ్ చేసుకొని ఈ రిక్వైర్మెంట్ని వీళ్ళు బిజినెస్ అనలిస్ట్, బిజినెస్ రిక్వైర్మెంట్స్ గ్యాదరింగ్ ఈ టీం వాళ్ళకి ఇస్తారు. సో మీరు ఏది చేద్దాం అనుకున్నా కూడా యూ షుడ్ అండర్స్టాండ్ ఏ రోల్ మీకు బెస్ట్ ఫిట్ అవుతుంది. ఎందుకంటే మీకు ప్రతి దానికి ఆల్టర్నేటివ్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ డేటా ఇంజనీరింగ్ టూల్స్ ఎన్ని ఉన్నాయి అనుకుంటున్నారు, ఎనీ టూల్స్. సో వీ హ్యావ్ ఐఐసిఎస్, ఇన్ఫర్మాటిక్ అనేది డేటా ఇంజనీరింగ్ టూల్. ఇన్ఫర్మాటికా ఇస్ అ డేటా ఇంజనీరింగ్ టూల్. ఫైవ్ ట్రాన్, ఓకే, పెంటాహో, మెటాలియన్ ఉంది, ఎజ్యూర్ డేటా ఫ్యాక్టరీ, డేటా ఇంజనీరింగ్ టూల్. ఓకే, గ్లూ డేటా ఇంజనీరింగ్ టూల్. సో ఇవన్నీ ఇంజనీరింగ్ టూల్స్. డీబీటీ డేటా బిల్డ్ టూల్,
సో ఇవన్నీ ఇంజనీరింగ్ టూల్స్. ఓకే, ఇంజనీరింగ్ టూల్స్. అండ్ డేటాబేసెస్, ఎన్ని డేటాబేసెస్ ఉన్నాయి ఆబ్వియస్లీ మీకు కూడా తెలిసే ఉంటుంది. ఒరాకిల్, సీక్వెల్ సర్వర్, ఓకే, సీక్వెల్ సర్వర్, టెరాడేటా, పోస్ట్ గ్రెస్. సో ఇవన్నీ డేటాబేసెస్. నౌ ఇంకా చాలా ఉన్నాయి, ఇది జస్ట్ ఎగ్జాంపుల్, ఇంకా చాలా ఉన్నాయి. అలానే ఎక్కడ రన్ చేస్తున్నావు, క్లౌడ్, ఏ క్లౌడ్లో రన్ చేస్తున్నావు, క్లౌడ్ గురించి నేను తర్వాత చెప్తాను. బట్ సో ఇందులో అన్ని టూల్స్ అన్ని ప్రాజెక్ట్స్ వాడరు. ఒక కాంబినేషన్ సెట్ తీసి ఐఐసిఎస్ ఆర్ ఒరాకిల్ ఒక కాంబినేషన్, ఫైవ్ ట్రైన్ ఒరాకిల్ కాంబినేషన్, లేకపోతే ఐఐసిఎస్ ఒరాకిల్ సీక్వెల్ సర్వర్, ఇవన్నీ ఒక కాంబినేషన్. అట్లా ఒకటే ఇంజనీరింగ్ టూల్ ఉంటుంది ప్రతి ప్రాజెక్ట్లో, మల్టిపుల్ డేటాబేస్లు ఉంటాయి. ఎక్కువ ఇంజనీరింగ్ టూల్స్ ఉండవు. మీరు ఏ ప్రాజెక్ట్కి వెళ్ళినా కూడా ఒక టూల్ తోటే ఇంజనీరింగ్ టూల్ ఉంటుంది అండ్ మల్టిపుల్ డేటాబేసెస్ ఉంటుంది. క్లౌడ్ గురించి తర్వాత చెప్తా. సో బట్ ఐడియల్లీ, సో ఈ సెట్ ఆఫ్ బెల్ట్ వాళ్ళకి టూల్స్ నాలెడ్జ్ అనేది మ్యాండేటరీ. అన్ని టూల్స్ బయట ఉంటే అన్ని కన్ఫ్యూజింగ్ ఉంటుంది, అన్ని నేర్చుకోవాల్సిన అవసరం లేదు. బట్ డేటాబేసెస్ మటుకు హై లెవెల్లో యూ షుడ్ అండర్స్టాండ్ వాట్ ఈస్ అ డేటాబేస్ అంటే ఏంటి, ఇంజనీరింగ్ టూల్ ఏం చేస్తుంది అనే కాన్సెప్ట్ మీకు తెలియాలి. సో అది నేను నెక్స్ట్ తర్వాత చెప్తా. బట్ ఐడియలీ దిస్ ఈస్ హౌ యూ నీడ్ టు స్టార్ట్. మీరు కామన్ సెన్స్ ఎక్కువ వాడాలి, టెక్నికాలిటీస్ కమ్ లేటర్, బట్ బిజినెస్ రిక్వైర్మెంట్ అండర్స్టాండింగ్ కమ్స్ ఫస్ట్, అండ్ ఆఫ్టర్ దట్ యువర్ టెక్నికాలిటీస్ యూ నీడ్ టు డిసైడ్ లేటర్. Okay, so if you have any doubts you can reach out to me.